విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు 2019 నుంచి 2024 దాకా అందరినీ గడగడలాడించింది ఇద్దరు వ్యక్తులు. ఒకటి మంత్రులనైనా ఎమ్మెల్యేనైనా గడగడలాడించింది మన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇంకొకళ్ళు సోషల్ మీడియాలో ఎవరు ఎలా పోస్ట్ చేయాలి, ఎలాంటి పోస్టులు చేయాలని చెప్పి అందరికి దిశానిర్దేశం చేసింది సజ్జల భార్గవరెడ్డి గారు. సో వీళ్ళిద్దరు మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ కి ప్రైమ్ టార్గెట్ అయ్యారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు, పట్టుకున్నారు, ఏదో నానా హడావుడి చేశారు. సో ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి అంత ముందు కొంతమంది చెప్పింది ఏంటంటే ఆయన ఆల్రెడీ స్విట్జర్లాండ్ పారిపోయాడు, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు అంటారు. కానీ ఇప్పుడు మన వాళ్ళు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లుకౌట్ నోటీస్ జారీ చేసింది ఆయన మీద. ఆయన హైదరాబాద్ లో తిరుగాడుతున్నారు, అక్కడెక్కడ ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్లు వస్తా ఉన్నాయి. సో ఇవాళ రేపు ఆయన అరెస్ట్ చేస్తామంటున్నారు. ఏంటి సార్ తెలుగుదేశం లేకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ యాక్షన్ లో దిగింది అనుకోవచ్చా? లైన్ గా చూస్తుంటే మనకి ఇంటూరు రవి అరెస్ట్ కావచ్చు, లేకపోతే వర్రా అరెస్ట్ కావచ్చు, ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి కావచ్చు, అందరిని హోక్కల్ని టార్గెట్ చేస్తున్నట్టున్నారు గట్టిగానే. సోషల్ మీడియా మీద గట్టి టార్గెటే పడింది, అది మాత్రం కనపడతానే ఉంది. కానీ ఇది ఎంతవరకు అనేది చూడాలి. ప్రస్తుతానికైతే కట్టడి చేశారు. యాక్చువల్గా దాదాపు 1000 హ్యాండిల్స్లో ఏదైనా కానీ, అది ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రాము, ఈ యూట్యూబ్లో అయినా సరే, మొత్తంలో ఒక 1000 ఛానల్స్ని మొత్తం సుప్త చేతనావస్థ దశకి వెళ్ళిపోయినాయి, బొబ్బున్నాయి బాగా. అలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు. అయ్యే బాగా ఎక్కువగా ప్రజల్లో విషబీజాన్ని నాటడానికి ఉపయోగపడింది. నిన్న వర్రా రవీందర్ రెడ్డి పట్టుబడినప్పుడు పివిసి ఐకానిక్ బిల్డింగ్ లో ఉన్న ఈ తాడేపల్లికి దగ్గరలో ఉన్న ఆఫీసులో ఈ ఫేక్ పోస్టింగులు, మార్ఫింగులు, వీడియోలు, ఫోటోలు, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో అది అక్కడ ఉంది, అక్కడి నుంచే మొత్తం ఫీడ్ అందుతూ ఉంటుంది అని అక్కడ వాళ్ళ దగ్గర ఒక 40 యూట్యూబ్ ఛానల్స్కి తాలూకు క్రెడెన్షియల్స్ కానీ, ఒక 400 ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ తాలూకు క్రెడెన్షియల్స్ కానీ అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నాయి అనే దాన్నే కదా మరి నిన్న పోలీసులు బహిర్గతం చేసింది. ఇలాగా ఒక సోషల్ మీడియాలో ఒక ఉధృతమైన ప్రచారానికి ఉపయోగపడే ప్రతి ఒక్క టూల్ని వీళ్ళు గట్టిగా వాడుకున్నారు. 14-19 మధ్యలోనే ఈ వ్యవస్థ మొదలైనప్పటికీ 19-24 మధ్య బాగా వేళ్ళూనుకొని విస్తరించిందనమాట. దానికి కారణం ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ ఫండ్స్. సోషల్ మీడియాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువగానే ఖర్చు పెడుతుంది, అది గతంలో చేసింది. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మరి దొరికిపోయినాయి కాబట్టి వీటన్నిటిని సప్రెస్ చేస్తూ కొత్త వాళ్ళని ఎంగేజ్ చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా, కొంతమందిని పిలిపించి మాట్లాడుతున్నట్టుగా, కొంతమందిని కన్సల్ట్ చేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంది. కాకపోతే అక్కడ ఏ విషయము గతంలో లాగా మనం చేస్తాము, చేయగలుగుతాము అనే విషయాన్ని వచ్చిన వాళ్ళు చెప్పలేకపోతున్నారు. గతంలో మీకు ఇచ్చినంతగా వాళ్ళకి అందరికీ మేము పే చేసినంతగా పే చేస్తామనో ఇది కూడా వాళ్ళు పార్టీ కూడా చెప్పలేకపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వచ్చేసింది. దీన్ని మేము కొద్దిగా అలా నెట్టుకుంటూ పోతే జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి, నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వచ్చాక మీకు ఏం కావాలంటే అది చేస్తాము, ఇప్పుడు మీరు మాకు సహాయం చేయండి అనే స్థాయిలో మాట్లాడుతున్నట్టుగా సమాచారం వస్తుంది. మరి దీని అంతటిని బట్టి చూస్తే మరి కొత్త రిక్రూట్మెంట్స్ కూడా జరగబోతున్నట్టుగా, మరి పాతవి అన్నిటినీ మేము పట్టుకున్నాం, ఇందులో అసభ్య పదజాలం ఉంది. ఎవరైనా ఏదైనా ఒక అఫెన్స్ చేస్తేనే కదా పోలీసు కూడా పట్టుకోగలిగేది. ఎటువంటిది బూతులు లేకుండానో, లేకపోతే విష ప్రచారం, ఫేక్ మార్ఫింగ్ ఫోటోలు లేకుండానో, ఆల్రెడీ ప్రభుత్వంలో ఎవరున్నా సరే వాళ్ళ మీద ఎంతో కొంత వ్యతిరేకత రావటానికి కారణం ఏంటంటే మనకున్న ఆర్థిక వ్యవస్థని
ఖచ్చితంగా గాడిలో పెట్టడం అనేది ఎవరి తరం కాదు. ఎవరు వచ్చినా సరే అప్పులు చేయాల్సిందే, ఈ సంక్షేమ పథకాల్లో కోతలు విధించాల్సిందే. అభివృద్ధి మేము అంత గొప్పగా చేస్తున్నాం, ఇంత గొప్పగా చేస్తున్నాం అని చెబుతూ ఉన్నప్పటికీ అందులో ఒకటి అరా తప్పులు దొరలాల్సిందే. గతంలో మరి జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడిన కంపెనీలకే మళ్ళీ తిరిగి కాంట్రాక్ట్ ఇవ్వాల్సిందే. అంతా అదే జరుగుతూ ఉంటది. రొటీన్ ప్రాసెస్ లో రౌండ్ టు రౌండ్, రౌండ్ టు రౌండ్ అదే వస్తూ ఉంటది. అదే మెగా కంపెనీలు వస్తాయి, అదే రిలయన్స్ కంపెనీలు వస్తాయి, అదే అంబానీ వచ్చి మళ్ళీ పోర్టుల దగ్గరకు వస్తాడు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, గతంలో ఈ కూటమి కాదనుకోండి, తెలుగుదేశమే అనుకుందాం, జనసేన పార్టీ కూడా వాళ్ళు విమర్శించిన దాని ప్రకారంగా ఏంటి, పోర్టులు మొత్తం అదానికి కట్టబెట్టేశారు, రిఫైనరీస్ మొత్తం రిలయన్స్ కి బెనిఫిట్ గా వచ్చేటట్టు వీళ్ళు చేస్తా ఉన్నారు. అసలు రిలయన్స్ వాళ్ళ వీళ్ళకి ఒక రాజ్యసభ సీట్ను కూడా అమ్ముకున్నారు. ఇన్ని కదా మాట్లాడుకున్నారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు రాగానే మళ్ళీ అదే రిలయన్స్, అదే అంబానీ. ఎందుకంటే వాళ్ళు అందరితోటి మెయింటైన్ చేస్తారు. పైన ఉన్న బీజేపీ పార్టీ తోటి వాళ్ళకి సంబంధాలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ తోటి సంబంధాలు ఉంటాయి. మనకి ఇక్కడ లోకల్ పార్టీస్ ఏదున్నా సరే, ఏ స్టేట్ తీసుకున్నా లోకల్ పార్టీస్ అన్నిటితోటి సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది. ఈ అవసరమైన ఈ రాజకీయ పార్టీలకు వాళ్ళు ఖచ్చితంగా సప్లై చేస్తారు ఆ డబ్బుని. ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఎక్కువ ఇస్తారు, వీళ్ళు గెలవలేరు అనుకున్న వాళ్ళకి తక్కువ ఇస్తారు. అలాంటిదే కదా వాళ్ళు చేస్తా ఉంది. వీటన్నిటిని ఆధారంగా చేసుకుని మళ్ళీ వీళ్ళు ఏదో ఒక పోరాటం చేసే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అంబానీని పిలుస్తాడు, అదానీని పిలుస్తాడు, అందరికీ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తాడు. ఆ రోజు విపక్షంలో ఉన్న ఈ పార్టీలు మొత్తం వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తాయి, మొత్తం వాళ్ళకి కట్టబెడుతున్నారనే ప్రచారం చేస్తాయి. ఇయే జరుగుద్ది. మళ్ళీ తిరిగి వాళ్ళకి అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళనే పిలవాలి. ఇదే కదా జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రేపు మళ్ళీ పోరాటం చేయడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నమ్ముకుంది సోషల్ మీడియానే. ఈసారి బూతులు ఉండకపోవచ్చేమో, ఈసారి ఫేక్ ఫోటోలు ఉండకపోవచ్చేమో, నిజాయితీగానే పోరాటం చేయదలుచుకుంటే విపక్షంలో ఉన్న వాడికి ఎప్పుడు ఆయుధం దొరికే లాంటి పరిస్థితులు ఈరోజు భారతదేశం నిండా ఉన్నాయి. అప్పులు కేవలం రాష్ట్రాలే కాదు, కేంద్రాలు కూడా అప్పులు చేస్తాయి. అభివృద్ధి కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. సంక్షేమ పథకాలు కూడా రాష్ట్రాలే కాదు, మరి కేంద్రం కూడా ఇవ్వాలి. ప్రతి దాంట్లోనూ తప్పులే దొర్లుతాయి. లబ్ధిదారుల్ని కట్ చేసే అంశంలో జగన్మోహన్ రెడ్డి ఈ పెన్షన్ ఇచ్చే వాళ్ళందరికీ ఒక మార్కు పెట్టాడు. 300 కరెంటు బిల్లు, అదే 300 యూనిట్ల కరెంటు బిల్లు పైన వచ్చిన వాళ్ళందరూ కట్ చేసేయండి అని. ఇప్పుడు కరెంటు బిల్లుదే ఉందండి, 300 యూనిట్లు ఎవరికైనా దాటుతుంది. ఎందుకంటే నీడ్స్ అలా ఉన్నాయి. అందరి ఇళ్లలోనూ ఎలక్ట్రానిక్ డివైసెస్ బోర్డు వచ్చేసాయి. ఆ ఎలక్ట్రానిక్ డివైసెస్ లో నుంచే కదా మరి మొబైల్ ఫోన్ కూడా వాడుకొని నెట్ వేసుకోవటం అనే దాంట్లో. నెట్కి నెలకి ఎంత అవుతుంది చెప్పండి? ఇప్పుడు అన్లిమిటెడ్ రీఛార్జ్ చేసుకుంటే ఎయిర్టెల్ రీఛార్జ్ ఎంత, 400 ఉంది. యాక్చువల్గా వీళ్ళు పరిమితి పెట్టిన దానికి ఆల్మోస్ట్ వాళ్ళు కరెంట్ బిల్ దానికి డబలే కదా ఉండేది. అందులో సగానికి రీఛార్జ్ నెల చేసుకోవాల్సి వస్తుంది కదా. అట్లాంటి ఈ తగ్గించే ఈ వ్యవహారాలన్నింటినీ కూడా ఎత్తి చూపించవచ్చు, ప్రభుత్వంలో జరిగే తప్పులన్నింటినీ ఎత్తి చూపించవచ్చు. అలాంటి పని చేసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పైకి రావాలని చూస్తున్నాడో, మళ్ళీ లేకపోతే వీళ్ళనే గనక మళ్ళీ కొత్తగా అలవాటు చేసుకొని వీళ్ళతోటి కొద్దిగా మళ్ళీ వేళ్ళు ఉనుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం కొత్త రిక్రూట్మెంట్లు జరగబోతున్నాయి అనేది కనిపిస్తా ఉంది వీళ్ళ దగ్గర. కానీ పాత వాళ్ళందరినీ ఏం చేస్తారు అని అంటే వాళ్ళ సాగుకు వాళ్ళు వదిలేస్తారు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? కల్లం హరికృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు, పార్టీ ఏం పట్టించుకోలేదు. ఇంటూరి రవికిరణ్ వాపోతన్నాడు, అతన్ని బయటకు తీసుకురావటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. శ్రీరెడ్డి కావచ్చు, మరి ఆర్జీవి కావచ్చు, లేకపోతే పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇప్పుడు బయటకు వస్తున్న పేర్లు అర్జున్ రెడ్డి, ఇట్లాగా చాలా ఉన్నాయి. వీళ్ళందరి పరిస్థితి ఏంటో కూడా రేపు మనం చెప్పలేము. కాకపోతే ఇందులో సజ్జల భార్గవ్ రెడ్డి ముందుగానే తప్పిచ్చేసుకున్నాడు అనే ఒక పుకారు చాలా కాలంగా రన్ చేస్తా ఉన్నారు. ఆయన స్విట్జర్లాండ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి నడిపిస్తున్నాడు అని. శ్రీరెడ్డి హ్యాండ్సప్ కదా సార్ ఆల్రెడీ. శ్రీరెడ్డి హ్యాండ్స్ అప్ కాదండి, సరెండర్ డౌన్ అంటారు దాన్ని. అంతేనా? ఓకే, సరెండర్ డౌన్.
మమ్మల్ని ఏం చేయొద్దు. మేమేదో మా పొట్టకూటి కోసం వాళ్ళు చెప్పింది చేశాము, మా మీదకి రాకండి, ఏదన్నా ఉంటే నాయకుడిని అరెస్ట్ చేసే దమ్ముంటే మీరు నాయకుడిని అరెస్ట్ చేసుకుని మా మీదకి ఎందుకు వస్తారన్నారు. ఇండైరెక్ట్ గా జగన్ కాకపోతే అరెస్ట్ చేయమని ఏంటంటే చెప్తుంది. డైరెక్ట్ గా చేస్తే జగన్ అరెస్ట్ చేయండి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయండి, భార్గవ్ రెడ్డిని పట్టుకోండి తప్ప మా దగ్గరికి ఎందుకు వస్తారు. మేమంతా బిచ్చగాళ్ళం లాంటి టైపు మాది, డబ్బులు ఇస్తే చేస్తాము. మీ పార్టీలో కూడా అంతే కదా చేసేది, మీరు కూడా ఏమి ఇదేం కాదు కదా, ఎవరో ఒకరి చేత మీరు చేపిస్తా ఉండేదే కదా అని అన్నట్టుగా మాట్లాడుతుంది ఆవిడే. కానీ ఆ రోజున అలా మాట్లాడలేదుగా. ఆవిడ మాటలు చూస్తే ఆ రోజున అలా లేవు కదా. ఎవరిని పడితే వాళ్ళని, ఏది పడితే అది. ఒక స్త్రీ నోటి వెంట బూతులు అంత ధారాళంగా వస్తాయా అని ఆశ్చర్యపోయే విధంగా ఆవిడ చేసింది. మరి ఆ చేసిన దానికి ఇంకా ఏదో ఈ మరి అధికార ప్రతినిధి ఇవ్వలేదని అనుకుందో లేకపోతే ఏమనుకుందో. మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్తగా వచ్చిన శ్యామల మీద కూడా పడింది కదా. ఆ రోజుల్లో పేమెంట్లు అట్లా ఉండేవి, సో అందుకని వచ్చేవాళ్ళు. అందుకని వచ్చారు. మరి ఆ పేమెంట్ తీసుకున్న పాపానికి, మరి అది తిని జీర్ణించుకున్న పాపానికి మనం ఆ పాపం మోయాల్సిందే కదండి. అంటే అదే ఈ రోజు జరుగుతుంది. మాకు కత్తి ఇచ్చారు, కానీ మాకు కత్తి ఇచ్చింది వాళ్ళే, పొడవమని చెప్పింది వాళ్ళే చెప్తున్నారు అనమాట. పొడిచిన వాళ్ళు అదే మరి పొడిచిన ఈ వాళ్ళు కత్తి ఇచ్చారు, పొడవమని చెప్పారు. పొడవటానికి నీ బుద్ధి ఎక్కడికి పోయింది? సాటి మనిషిని అలా పొడవచ్చా పొడవకూడదా అనేది నీ బుద్ధి లేదు, లేకుండా నువ్వు పొడిచి అవతలు పారేసావు కదా. నోటుకొచ్చిన ధారాళ బూతుల ధారాళ వాహిక ఒకటి నడిపేశారు. అందుకే ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి. స్వచ్ఛమైన భాషతోటి తెలుగు చాలా అందమైన భాష. బోలెడు అక్షరాలు ఉన్నాయి, బోలెడు పదాలు ఉన్నాయి. ఒక్కొక్క మాటకి బోలెడని పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. వాటన్నిటితోటి విమర్శించవచ్చు, ఘాటు విమర్శలు కూడా చెయ్యొచ్చు. ఎంత ఘాటు విమర్శకైనా సరే ఒక మంచి పదం తెలుగులో దొరుకుతుంది. మిగతా ఏ భాషలో దొరుకుతుందో దొరకదో తర్వాత సంగతి. తెలుగులో అయితే మంచి పదాలు దొరుకుతాయి. ఆ పదాలను పెట్టుకుని కొంతమంది మామూలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళందరినీ అరెస్ట్ చేయలేకపోతున్నారు కదా. వాళ్ళు ఏంటంటే దాన్ని విమర్శ అంటారు, సద్విమర్శ. ఇది దుర్విమర్శ. ఈ దుర్విమర్శని వీళ్ళు ఎన్నుకున్నారు. అందుకని వీళ్ళకి ఈ అరెస్టులు కానీ లాఠీ దెబ్బలు కానీ ఇవన్నీ తప్పవు కదా. అలాంటివి వాటన్నిటి మీద ఇప్పుడు ఉక్కు పాదం మోపుతా ఉంటే వాళ్ళు ఈ రోజున బాధపడుతున్నారు. కానీ కోర్టు ఒకటి ఉంది, ఏం చేసినప్పటికీ కోర్టు దాకా వెళ్లాల్సిందే. కోర్టులో ఏ శిక్ష పడుతుంది అనేది కూడా చూడాలి. మరి సజ్జల భార్గవ్ రెడ్డి మరి ఆయన మీద పెట్టిన కొన్ని కేసుల మీద హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వాళ్ళ లాయర్ భలే వాదన ఒకటి తీసుకొచ్చాడు. ఇప్పుడు బిఎన్ఎస్ లో 111 సెక్షన్ ప్రకారంగా ఇవి ఇప్పుడు మా మీద కేసు పెడుతున్నారు, కానీ ఈ అఫెన్స్ జరిగినప్పుడు బిఎన్ఎస్ లేదు, ఐపీసీ ఉంది, అందులో ఏ చట్టం లేదు, కాబట్టి మీరు నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని అంటే కోర్టు కూడా దాన్ని మనం ఈ బిఎన్ఎస్ ఐపీసీ ఈ రెండింటి మీద తీవ్రమైన చర్చ జరగాల్సి ఉంది. ముందస్తు బెయిల్ అయితే ఇప్పుడు ఇవ్వటం కుదరదు, కానీ మేము మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత మేము ముందుకేస్తున్నాం అని వాళ్ళు వాయిదా వేశారు తప్ప అప్పటిదాకా అరెస్ట్ చేయకుండా ఉండొద్దు కూడా ఏం చెప్పలేదు. ఎందుకంటే అఫెన్స్ చేసినప్పుడు అని అంటున్నారు కదా, అంటే అఫెన్స్ అయి జరిగింది, అదే కదా ఒప్పుకుంది ఆ లాయరు. దానికోసమని ఇప్పుడు అతనికి ముందస్తు బెయిల్ రాకుండా ఉంది. ఏదో ఒక రోజు వీళ్ళు అరెస్ట్ అయి తీరాల్సిందే. కాకపోతే చట్టంలో ఇప్పుడు బయట ఊహించే విధంగా ఇన్స్టెంట్ జస్టిస్లు అయితే ఉండవు కదా. అత్యంత ఘోరంగా రేప్ చేశాడు, నడు రోడ్లో పెట్టి ఉరేయండి ఉండదు ఇక్కడ భారతదేశంలో. వీళ్ళు వాళ్ళందరినీ పచ్చి బూతులు తిట్టారు, స్టేషన్లో పడేసి చెత్త కొట్టుడు కొట్టండి ఉండదు అక్కడ. ఇన్స్టెంట్ జస్టిస్ ఉండదు ఇక్కడ. ఇది కేవలం కారాగారంలో పెట్టడమే ఉంటుంది. వాళ్ళకి కఠిన శిక్షలు వేశారంటే ఏం వేస్తారండి కఠిన శిక్షలు? ఇట్లాంటివి ఏం కాదు కదా, జైల్లో పెట్టడమే. వాళ్ళకి ఉన్న ఇమ్యూనిటీస్ కట్ చేయటము, సాధారణ బ్రతకటంలో వాళ్ళు ఏమి నేర్చుకుంటారో అది నేర్చుకోవటానికి వీలైన పరిస్థితులు కల్పించటం, ఇవే జరుగుతాయి. ఈ పోస్టులు పెట్టినందుకేం ఉరేయరు, ఈ పోస్టులు పెట్టినందుకేమి ఎలక్ట్రిక్ చేయరేయరు. కానీ వీళ్ళు ఇంత విస్తృతంగా చేశారనేది మాత్రం కనపడతా ఉంది కదా.
వీళ్ళందరూ ఏదో ఒక రోజు జైలుకు వెళ్ళక తప్పదు. చాలా వాటికి వీళ్ళు అర్హత కోల్పోతారు. అసలు ఇప్పుడు కొత్తగా మరొక వాదన వస్తుంది ఏంటంటే, ఇలాంటి వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సొమ్ముతోటి, డిజిటల్ మీడియా కార్పొరేషన్ సొమ్ముతోటి వీటన్నిటినీ చేశాడు కాబట్టి, అధికార దుర్వినియోగం చేశాడు కాబట్టి వైఎస్ఆర్ సిపికి, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ, ఈ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండే రిజిస్ట్రేషన్ రద్దు చేయండి అనే దిశగా కూడా వెళ్ళొచ్చు అనే దాని మీద ఆలోచన జరుపుతా ఉన్నారు. ఇంకా అదైతే పూర్తిగా ఏం బయటకు రాలేదు, కానీ పూర్తి వివరాలు ఏవి అలా చేయటం కుదిరిద్దా కుదరదా అనేది మరి ఎలక్షన్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళు ఇప్పుడు అందులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎందుకంటే రూల్స్ ఇంతలా బుక్ ఉంటాయండి. అందులో ఏ రూల్ వస్తుంది అనేది, దానికి అర్థం ఎలా వస్తుంది అనేది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటుంటారు. యా. ఉమ్. దాని దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఒకటి అర్థం చెబుతాడు, మరి టీడీపీ వాళ్ళు ఒక అర్థం చెబుతారు. ఆవేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ అయితే వేరే అర్థం చెప్పినా కూడా మనం ఏం చెప్పలేం. యా. అలాంటి అర్థం వేరేది ఒకటి చెప్పగలుగుతాడు. ఇదంతా ఒక ప్రాసెస్ లో జరగాలి కాబట్టి అరెస్టులు, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బూతులు ఆగిపోవటం ఇదే జరుగుతోంది ఇక్కడ. యా. ఉమ్. చూద్దాం సార్. డెఫినెట్గా ఏంటంటే, ఒకటి సోషల్ మీడియా అయితే కొద్ది కంట్రోల్కి వచ్చినట్టు కనబడుతుంది. వీళ్ళంతా కొద్దిగా కూడా కాదు, బాగానే కంట్రోల్కి వచ్చింది. నేను నేను రెగ్యులర్ గా మనం అన్నిటినీ వెరిఫై చేయాలి కాబట్టి చేస్తా ఉంటాము. అదే బాగా కంట్రోల్లోకి వచ్చింది, అదైతే వాస్తవం. వీళ్ళేదో పెద్ద స్వతంత్ర సమర యోధులను అరెస్ట్ చేసినట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు, కానీ వీళ్ళ ఆహా, టర్మినల్ అవును. దగ్గర చూస్తే వీళ్ళు అంతకుముందు చేసిన బూతులు కానీ, వీళ్ళ మార్ఫింగ్లు కానీ ఇవన్నీ చూస్తే ప్రతి ఒక్కడికి అసహ్యం వస్తుంది. సో అవును. డెఫినెట్ గా ఇది మాత్రం, ఈ భయం అయితే ప్రజల్లో ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చి మీరు మీ అనుకున్న ఒపీనియన్ మీరు చెప్పొచ్చు, కానీ పక్కన వాళ్ళని అవును. తిట్టడం కావచ్చు, కించపరచడం కావచ్చు, ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేయడానికి మాత్రం వాడుకుంటున్నారు. దాన్ని మాత్రం ఖండించాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.